హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. తెలంగాణ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి గుడ్ న్యూస్. తిరుపతికి ప్రయాణ సమయం దూరం తగ్గనుంది. ఈ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2 అంతస్తుల్లో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. కృష్ణా నదిపై ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు భారీ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఆమోద ముద్ర వేసింది. గత 3 రోజుల క్రితం ఢిల్లీలో భేటీ అయిన ఈ కమిటీ బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా నది యువతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి నది అవతల ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ 2 వరుసల కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. 3 ఏళ్ల క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల పనులు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలోకి మార్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. మొత్తం 800 మీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 1062 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించారు. 2 వరుసలతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణా నదిపై సోమశిల వద్ద మొదలై 2 వరుసలతో నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ తో నిర్మిస్తున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించేవారు ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాను గాజుతో కూడిన నడకదారిని ఏర్పాటు చేస్తారు. ఇలాంటి నిర్మాణం దేశంలో ఎక్కడా లేదు. తొలిసారిగా సోమశిల వద్దనే దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ కనుక అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి. కొల్లాపూర్ మీదుగా కృష్ణా నది దాటేలా 2 వరుసల కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఆ దూరం తగ్గనుంది. దాదాపు 90 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మరో 2-3 నెలల్లో కేబుల్ బ్రిడ్జ్ కి టెండర్లు పిలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరి వేచి చూడాల్సిందే. ప్రజలకు కష్టాలు తీరనున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ.